హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి సంకటి ఎలా చేసుకోవాలో వీడియోలో వివరంగా చూపిస్తున్నాను. ఇది నేను ఇంట్లో ట్రై చేశాకే మీకు వీడియోని అనేది పోస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. దీనికి తయారు చేయడానికి నేనైతే ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం తీసుకున్నాను ఇక్కడ నేను. ఇంకా అవైలబుల్గా లేకపోతే నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు. దీన్ని ఒక 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక నేనైతే బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను. మనకి నానబెట్టుకుంటే అన్నం అనేది ఈజీగా తొందరగా అవుతుంది. మనకి ఒక హాఫ్ అన్ అవర్ నానాక దాంట్లోకి నేను ఒక 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అన్నం 50% ఉడకనివ్వాలి. అది ఉడికే లోపు మనమైతే ఇక్కడ ఇంకో బౌల్లోకి 2.5 కప్ రైస్కి నేను 2 కప్స్ ఆఫ్ రాగి పిండిని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ నేనైతే ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. రైస్లోకి యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే. అన్నం అనేది మీకు వీడియోలో చూపిస్తున్నట్టు 50% అయితే ఉడకాలి. నెక్స్ట్ నేను మీకు దీంట్లోకి మనం పక్కకు పెట్టుకున్న రాగి పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. మనం పిండి వేసుకున్నాక వెంటనే కలుపుకోకూడదు. మనం పిండి వేసుకున్నాక ఒక 1 minute అయితే దాన్ని మూత పెట్టి వదిలేయాలి. అప్పుడే మనకి పిండిలోకి వాటర్ అనేది ఇంకి పిండి అనేది బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 1 minute అయ్యాక మూత తీసి ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుకోవాలి. మనకి ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 5 to 10 minutes ఇదంతా అవ్వడానికి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా అనుకుంటూ స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మిగతా 50% రైస్ అనేది ఈ పిండి ఉడకడంలోనే మనకి అరిపోతుంది. నెక్స్ట్ నేను లాస్ట్లో గీ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనకి రైస్ అనేది మొత్తం దగ్గరగా అయింది. ఇది కొంచెం చల్లారాక నేను దాన్ని అయితే కొద్దిగా తీసుకొని ఉండలెక్క పెద్ద పెద్ద ఉండలెక్కనైతే చేసుకున్నాను. మిగతా అంతా కూడా నేను అలాగే చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. నేనైతే ఇక్కడ పప్పు కాంబినేషన్లో తీసుకున్నాను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చికెన్ కర్రీ, ఎగ్ కర్రీతో కూడా వీడియోస్ షేర్ చేస్తాను. ఇలాంటి మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.